ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా జీవితం నుంచి కూడా వెళ్ళిపోకుండా ఇలాగే ఆగిపోవచ్చు కదా. అది నా ఊపిరి ఆగిపోయినా జరగదు. ఆద్య, ఆద్య ప్లీజ్, నన్ను క్షమించాద్య. నేను తప్పు చేశాను. నువ్వు నా కోసం వెనక్కి తిరిగి వస్తావనే ఆశతోనే అలా చేశాను. ఇది ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు? నేను సమాధానం చెప్పాల్సొచ్చినా, సంజయ్షి చెప్పుకోవాల్సొచ్చినా అది నీ ఒక్కదానికే కాబట్టి. అయినా అవన్నీ నాకెందుకు చెప్పాలి? నువ్వు నాకెవరివని చెప్పాలి? Who the hell are you to me? అంటే నేను నీకేమీ కానా? మీరు మాకు బంధువులు కాబట్టి నువ్వు నాకు వరుసకు బావవుతావు అంతే. మరి పెళ్ళి పీడకల. అంటే మన ప్రేమ చెదిరిన కల. ఇన్నాళ్ళు మనం గడిపిన రోజులు దారి తప్పి అడవికెళితే బ్రతికి బయటపడే వరకు అక్కడే అడ్జస్ట్ అవ్వాలి కదా. అంటే నేను నీకు మృగంలా కనిపిస్తున్నానా? మృగాలు ఆత్మరక్షణ కోసం, ఆకలి కోసం దాడి చేస్తాయి తప్ప అవి తెలివితేటలు చూపించు. నువ్వు నన్ను మనిషిలా చూడట్లేదు సరికదా. మృగాలతో కూడా పోల్చడానికి ఇష్టపడట్లేదు. నేనంత నేరం ఏం చేశాను ఆద్య? మనసు విరిచేశావు, సరిపోదా? నేనేం చేసినా మనిద్దరం కలిసి ఉండాలనే నా ఉద్దేశం. దానికి అవతల వాళ్ళ మనసుతో, వాళ్ళ అంగీకారంతో పని లేదా? అయినా అబద్ధాలాడి మోసాలు చేసి జీవితంలోకి రాగలవేమో, కానీ అక్కడ శాశ్వతంగా ఉండలేవు. అది నువ్వు ప్రూవ్ చేశావు. ఇప్పటికిప్పుడు కూడా అదే రిపీట్ చేశావు నువ్వు. ఒక్కటి అడుగుతాను చెప్పు. ఇందాక జరిగిన ఇన్సిడెంట్ నిజమే అయితే, నేను చావు బ్రతుకుల మధ్యలో ఉంటే నువ్వు నా కోసం ఆగిపోవా? ఆగిపోను. నన్ను బతికించుకోవా? అసలు నువ్వు నాకేమవుతావని నేను నీకోసం ఆగిపోవాలి? మనిద్దరి మధ్య ఏం బంధం ఉందని నిన్ను బ్రతికించుకోవాలి చెప్పు. ఆల్రెడీ లాయర్ గారికి నోటీస్ పంపించాను. అంటే నేను చనిపోయినా నీకు ఓకేనా? అది నాకు సంబంధం లేని విషయం. అంటే నేను నిజంగానే విషయం తాగితే? తాగు, నాకేంటి? నిజంగానే తాగుతాను చెప్తున్నా. నిజంగా తాగే వాళ్ళెవరూ ఇలా చెప్పరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.